హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈరోజు మన ఛానల్ సబ్స్క్రైబ్స్లో ఎవరైనా సరే పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకున్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. స్టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదండి, వీటిని ఏంటి అంటే తాగేసిన తర్వాత వాటర్ బాటిల్స్ కానీ లేదా కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ తాగేసి పడేస్తూ ఉంటాం కదా అనవసరం అని చెప్పేసి. అయితే వీటితో కూడా బోల్డ్ అండ్ రీయూజ్ టిప్స్ అయితే ఉన్నాయండి. ఇవి కాదు, ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళండి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు కూడా ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేసాను. ఇలాంటి బాటిల్ని కట్ చేయడానికి కొంచెం నైఫ్ని కనుక మనం వేడి చేసామే అనుకోండి, కట్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుందండి. ఇలా లైన్స్ ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో ఆ లైన్స్ ప్రకారం నేను కొంచెం గ్యాప్ తోటి ఇలా కట్ చేసుకుంటూ వచ్చానండి. దీన్ని దేనికి ఉపయోగిస్తూ ఉంటారు, పిల్లలు టిక్ టాక్స్ ఉంటాయి కదండి, వీటిని ఏంటి అంటే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తూ ఉంటారండి. మనకు అవసరం అయింది అనుకోండి, అసలు కనిపించవు. ఎన్ని ఉన్నా కానివ్వండి, ఎన్ని కొన్నా కానివ్వండి, మళ్ళీ అవసరానికి మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలి. మనకి వెంటనే అవసరమైనప్పుడు కనిపించాలి అని అంటే ఇలా బాటిల్ కనుక ఇలా, నేను చిన్న బాటిల్ కాబట్టి ఇక చిన్న బాటిల్, ఇంకా పెద్ద బాటిల్ ఉంది అనుకోండి ఇంకా ఎక్కువైతే పడతాయండి. అండ్ ఇలా పెట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు పెట్టేసుకున్నాము మనకు అవసరమైనప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా మనం ఇక్కడే పెట్టాలి అని అలవాటు చేసాము అనుకోండి, వాళ్ళు కూడా అక్కడే పెట్టేసుకుంటారని చూడడానికి ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అండ్ అలానే మనకి అవసరమైనప్పుడు ఈజీగా అయితే దొరుకుతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం ఒక్క స్పూన్ కనుక మనం పాలపైన మేగడు ఉంటుంది కదండి, కాచిన తర్వాత పాలపైన మేగడు వచ్చేది, ఆ మేగడిని కనుక ఒక్క స్పూన్ వేసేసి తర్వాత నార్మల్గా మనం వాటర్ సాల్ట్ వేసి కలిపేసుకున్నాం అనుకోండి, ఆఫీసులకి కొంతమంది బాక్స్లో చపాతీ తీసుకెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఎన్ని గంటల తర్వాత తిన్నా సరే మనకి చపాతీ అనేది బాక్స్లో పెట్టినా గట్టిగా అనేది అవ్వదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది పాలపైన మేగడేసాం కాబట్టి ఎక్కువ టేస్ట్గా కూడా ఉంటుందండి. అండ్ మామూలుగా చపాతీ పిండి మనం గంట సేపు పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి కదా, అలా కాకుండా పాలపైన మేగడ కనుక వేసి చపాతీ పిండి కలుపుకున్నామే అనుకోండి, ఎక్కువసేపు కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. పిండి కలుపుకున్న పావు గంట తర్వాత చేసినా సరే చపాతీ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పాలపైన మేగడేసామని చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా వస్తే ట్రై చేయండి. అండ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, చపాతీ చేసుకునే రోలర్ కానివ్వండి లేదా ప్యాన్ కానివ్వండి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కానీ దీనిపైన మనకు కొంచెం ఆయిల్ కానివ్వండి లేదంటే చపాతీ చేసుకునేటప్పుడు నూనె కానీ అప్లై చేస్తూ ఉంటాం కదండి, దీనివల్ల మనకి ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి ఆ రోలర్లో కూడా కొంచెం అయితే తడి ఉండటం వల్ల బొద్దింకలు అనేవి ఇలాగ డైరెక్ట్గా వదిలేసామే అనుకోండి బొద్దింకలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయండి. అలా రాకుండా ఉండాలంటే ఇలా కవర్లో కనుక చుట్టేసి పెట్టేసామే అనుకోండి బొద్దింకలు అనేవి లేకుండా. ఇదే కాదండి, దోశ ప్యాన్ కూడా సేమ్ ఇలాగ కవర్లో అయితే పెట్టేసుకోవచ్చు. దానివల్ల బొద్దింకలు అనేవి ఎక్కువ వీటిపైన అయితే తిరగకుండా ఉంటాయి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను, మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఇప్పటి వరకు చూసారు కదండి, మీకు ఒక్కటైనా నచ్చే ఉంటుంది కదా, యూస్ఫుల్గా ఉండే ఉంటుంది కదా, ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, బిర్యానీ రైస్ ఉంటాయి కదండి, నార్మల్గా మనం ఈ బిర్యానీ రైస్ రెగ్యులర్గా తినాం కదండి, ఎప్పుడైనా సండేస్ మాత్రమే తింటూ ఉంటాం కదా, అయితే మనం 2-3 months నిల్వ ఉండాలి అని అంటే ఈ బిర్యానీ రైస్ తీసుకొచ్చిన వెంటనే కొంచెం సాల్ట్ కనుక వేసేసి స్ప్రెడ్ చేసేసి కనుక ఉంచుకున్నామే అనుకోండి పురుగు అనేది పట్టదండి. అట్ ద సేమ్ టైము మీరు మస్ట్ అండ్ షుడ్గా తడి చెయ్యి అయితే అస్సలు పెట్టకూడదండి. అట్ ద సేమ్ టైము తడి గ్లాస్ కానివ్వండి తడి చెయ్యి కానీ పెట్టకుండా ఉన్నారే అనుకోండి మనకి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయి అండ్ పురుగు కూడా పట్టదండి. సాల్ట్ వేసాం కాబట్టి 2-3 times కడిగేసాం అనుకోండి, ఆ సాల్ట్ అనేది ఈజీగా అయితే పోతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, మనం ఇడ్లీ పిండి వేసుకుంటూ ఉంటాం కదండి, ఇడ్లీ పిండి వేసుకున్నప్పుడు ఏంటంటే మనం గ్రైండర్ వేసిన తర్వాత సపరేట్గా ఇడ్లీ రవ్వను కలుపుతూ ఉంటాం కదండి, అయితే ఈ సింపుల్ చిట్కాని కనుక ట్రై చేశారంటే మన చెయ్యి పెట్టకుండా ఇడ్లీ రవ్వను అయితే సింపుల్గా కలిపేసుకోవచ్చు అండి. గ్రైండర్లో మినపప్పు అంతా మెదిగిపోయిన తర్వాత గ్రైండర్ ఆఫ్ చేసి సేమ్ ఇడ్లీ రవ్వని మనం ఎలా అయితే కలుపుతామో పిండేసి వాటర్ అంతా పిండేసేసి తర్వాత మినప పిండిలో వేస్తూ ఉంటాం కదండి, సేమ్ అలానే ఇడ్లీ రవ్వనంతా వాటర్లో అంతా పిండేసేసి గ్రైండర్లో వేసి ఒక్కసారి అండి, ఎక్కువసారి కూడా తిప్పాల్సిన అవసరం, ఒక్క సెకండ్ అలా ప్రెస్ చేసి వెంటనే ఆఫ్ చేశారనుకో మనకి ఇడ్లీ రవ్వ కలిసిందా లేదు తెలుస్తుంది కదండి ఈజీగా. వెంటనే ఆఫ్ చేశారనుకోండి మనం చెయ్యి పెట్టి కలపకుండానే మన ఇడ్లీ రవ్వ అయితే మినప్పిండిలో మొత్తం కలిసిపోతుంది. మీరు కలుస్తుందా లేదా జారుగా వస్తుందని డౌటే అవసరం లేదండి. మనం గట్టిగానే ఇడ్లీ రవ్వని పిండి వేస్తున్నాం ఉన్నాం కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, తీసిన తర్వాత చెయ్యి పెట్టకుండానే మొత్తం నీట్గా అయితే ఇడ్లీ రవ్వ అండ్ పిండి అయితే మొత్తం కలిసిపోతుందండి. అండ్ అలానే మీరు
ఫార్మేట్ చేసేప్పుడు నైట్ మొత్తం బయట పెట్టేస్తూ ఉంటాం కదండి. కంపల్సరీ నైట్ బయట పెట్టేసేటప్పుడు మన షింక్ కొంచెం దగ్గర కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఫార్మేట్ అయినా కానివ్వండి కింద పడిపోయింది, మనం ఎటు వాడం కాబట్టి దాన్ని అయితే సింపుల్గా అయితే తీసేయడానికి, కింద పడేయడానికి సింపుల్గా అయితే ఉంటుంది. సింపుల్ చిట్కనేప్పుడు బాగా వర్క్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు కొంతమంది అతుక్కుపోతూ ఉంటాయి, జిగురు జిగురుగా వస్తూ ఉంటుంది కదండి. ముక్కగా అతుక్కోకుండా ఉండాలి, జిగురు లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ 5 minutes ఇలాగా నూనె లేకుండా ఫ్రై చేసుకుని, ఏం వేయకుండా ఫ్రై చేసింది. 5 minutes తర్వాత వేరే కడాయిలో సేమ్ ఆయిల్, పోపు దినుసు అవన్నీ వేసుకొని ఈ ముక్కలు కనుక వేసుకున్నారే అనుకోండి, మీకు జిగురు అని లేకుండా ఉంటుంది, ముక్కలు అయితే పొడి పొడిగా ఉంటాయి. ఇంకో టిప్ అండి, మీరు ఇన్ కేస్ ఆయిల్లో వేసుకున్నా సరే 5 minutes ముందు మాకు ఫ్రై చేసేంత టైం లేదు అనుకోండి, డైరెక్ట్గా ఆయిల్లో వేసినా సరే మనకి అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది, ఫ్రై అంతా అయిపోయింది అన్నప్పుడు కొంచెం నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ జ్యూస్ని కనుక పిండేసారే అనుకోండి, మనకైతే ముక్క అనేది జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ వస్తాయండి. నేను ఇక్కడ ఏం వేయలేదని ఒట్టి ఆయిల్ వేసి ఫ్రై చేశాను. మీరు కొంతమంది ఏంటి ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకుంటూ ఉంటారు కదండి, అవి కూడా వేసుకోవచ్చు. మనం ముందుగానే ఫ్రై చేయటం వల్ల 2 uses అయితే ఉన్నాయండి. ఆయిల్ అయితే తక్కువ పడుతుందండి, అట్ ద సేమ్ టైం త్వరగా కూడా ఫ్రై అవుతాయి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం దానిమ్మ విత్తనాలు మొత్తం తీసేసి పక్కన పెట్టేసామే అనుకోండి, ఈవినింగ్ తిందామని చెప్పి చూస్తే కొంచెం టేస్ట్ మారడం, అలాగే కొంచెం నీరు కారుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదండి. అలా ఉండకుండా ఉండాలి, టేస్ట్ ఫ్రెష్గా ఉండాలి, అండ్ నీరు కారటం లేకుండా ఉండాలంటే కొంచెం కనుక ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకొని జ్యూస్ పిండేసామో అనుకోండి, ఈవినింగ్ వరకు అయితే నీరు కారడం అనేది ఉండదండి. అండ్ టేస్ట్ కూడా కొంచెం పల్పీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా అయితే తినడానికైతే ఇష్టపడతారు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేనండి ఈరోజు టిప్స్, ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్నింటినీ ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ ఇస్తాను, మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్నారు, హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.